సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అందరికీ పనికొచ్చే ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి చోట ప్రతి పనికి ఏఐదే హవా. రోజుకొక కొత్త యాప్ పుట్టుకొస్తోంది. చదువుకు సాయపడటం దగ్గర నుంచి ఇమేజ్లు, సంగీతం సృష్టించుకోవడం వరకు ఎన్నో రకాలుగా ఏఐ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. అటువంటి ఏఐ టూల్స్లలో గౌత్ విద్యార్థుల పెన్నిదిగా ఉంది. విద్యార్థుల కోసం గౌత్ మంచి ఏఐ యాప్గా చెప్పుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్లు రెండిటిలోనూ అందుబాటులో ఉంది. సవివర విశ్లేషణలతో హోంవర్క్లో ఇది సహాయపడుతుంది. అంచెలంచెలుగా లెక్కలను అర్థం చేయిస్తుంది. సమస్యలు, పరిష్కారాలను మరింత బాగా విశ్లేషించుకోవడానికి యానిమేషన్లను సృష్టిస్తుంది. ప్రధానంగా లెక్కలు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీషు రాతను మెరుగుపరుచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. సైన్స్ సమస్యలను ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే చాలు, చాలా వరకు సరైన సమాధానాలు ఇస్తుంది. కొన్నిసార్లు తప్పుడు జవాబులు ఇవ్వవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే ట్యూబర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. పర్ప్లెక్సిటీ ఇది బాగా ఆదరణ పొందిన ఏఐ టూల్. చాట్బాట్ కమ్ సెర్చ్ ఇంజిన్ కూడా ఇది. సమాధానాల్లో ఆయా సమాధానానికి సంబంధించి సోర్సులను పేర్కొంటుంది. అదే దీని ప్రత్యేకత. అందువల్ల ఇది మరింత విశ్వసనీయ యాప్గా పేరు తెచ్చుకుంది. ఆండ్రాయిడ్ పరికరాల్లో కొత్త పర్ప్లెక్సిటీ అసిస్టెంట్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇటీవల విడుదలైన పర్ప్లెక్సిటీ రీసెర్చ్ మూలంగా ఈ యాప్నకు ఏజెంటిక్ సామర్థ్యాలు అబ్బాయి. ఇది తనకు తానే వెబ్లోకి వెళ్ళి పరిశోధిస్తుంది. సమాచారాన్ని ఖచ్చితంగా సంగ్రహించి ముందుంచుతుంది. పర్ప్లెక్సిటీ వెబ్సైట్ మాదిరిగానే యాప్ సైతం చక్కగా పనిచేస్తుంది. తేలికగా సమాధానాలు ఇస్తుంది. అవసరమైన సమాచారాన్ని వెలికితీస్తుంది. ఇది వాయిస్ రికగ్నిషన్ సపోర్ట్ కూడా చేస్తుంది. కాబట్టి యూజర్తో ముచ్చట పెడుతోంది. అనుబంధ ప్రశ్నలను వేస్తుంది. దీన్ని ఉచితంగానే వాడుకోవచ్చు. క్యారెక్టర్ ఏఐ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో చాలా ఆదరణ పొందిన యాప్లలో క్యారెక్టర్ ఏఐ ఒకటి. ఇది సజీవ ఏఐ పాత్రలతో చాట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. మన ఇష్టం మేరకు ఏఐ పాత్రలను మనం తీర్చిదిద్దుకోవచ్చు. దీనికి ఇటీవల కాలింగ్ సపోర్ట్ కూడా తోడైంది. మాటతో ఏఐ పాత్రలతో ఇంటరాక్ట్ కావచ్చు. ఎప్పుడంటే అప్పుడు వాటికి కాల్ చేయొచ్చు. ఏఐ పాత్రల గొంతును లైబ్రరీ నుంచి ఎంచుకోవచ్చు. కావాలంటే మీరే సొంతంగా గొంతును సృష్టించుకోవచ్చు. కాల్పనిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు లేదా మీరు సృష్టించుకున్న పాత్రలతో సంభాషించవచ్చు. ఈ యాప్ను ఎక్కువగా యువత ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ కన్నా ఎక్కువగా దీని మీదే గడుపుతున్నారు. కాకపోతే దీని వాడకం వ్యసనంగా మారే ప్రమాదం ఉందని, భావోద్వేగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని గమనించుకోవాలి. లెన్సా ఏఐ నిజానికి ఇది ఫోటో ఎడిటర్. అయినా ఇందులో ఏఐ సామర్థ్యాలకు కొదవ లేదు. దీని ఏఐ మోడ్ను మ్యాజిక్ అవతార్స్ అని పిలుచుకుంటారు. ఇది స్టేబుల్ డిఫ్యూజన్ అనే డీప్ లెర్నింగ్ మోడల్ను ఉపయోగించుకొని సెల్ఫీలను వేరువేరు స్టైళ్లలో అద్భుతమైన అవతార్లుగా మలుస్తుంది. దీనిలోకి సెల్ఫీని అప్లోడ్ చేసినప్పుడు యాప్ ముందుగా దాన్ని అమెజాన్ లేదా గూగుల్ క్లౌడ్ సర్వర్లలోకి అప్లోడ్ చేస్తుంది. తరువాత లేటెంట్ డిఫ్యూజన్ మోడల్ సిఎల్ఐపి సాయంతో ఫోటోను విభిన్న శైలిలో అవతార్గా మారుస్తుంది. అయితే ఇది పూర్తిగా ఉచిత సర్వీసు కాదు. వోల్మోయి ఇది ఐఓఎస్ పరికరాలకే పరిమితం. ఇది ఐఫోన్లో స్థానిక ఏఐ మోడల్ను రన్ చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఓపెన్ సోర్స్ వోల్మోయి మోడల్ మీద పనిచేసే దీనిని రాయటం వంటి పనులకు వాడుకోవచ్చు. ఈ మోడల్ చిన్నది కావటం వల్ల భ్రాంతులకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఏదేమైనా ఐఫోన్లో వ్యక్తిగత ఎల్ఎల్ఎం కావాలనుకునే వారికి ఇది మంచి సదుపాయం. ఐఫోన్ 15 ప్రో ఆ తరువాత వెర్షన్లు ఎం శ్రేణి ఐప్యాడ్ పరికరాల్లోనూ
దీన్ని వాడుకోవచ్చు. ఎల్సా స్పీక్ టోఫెల్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ముఖ్యంగా డీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ రికగ్నిషన్ సాయంతో ఉచ్చారణ మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలనుకునే వారికి చేదోడుగా నిలుస్తుంది. యూజర్ల మాటలను రికార్డ్ చేసి ఏఐ సాయంతో వాటిని విశ్లేషిస్తుంది. పదాలు పదబంధాలను ఎలా వాడుతున్నామో ఉచ్చరిస్తున్నామో వెంటనే తెలుసుకోవచ్చు. ఏ రోజుకు ఆ రోజు ఎంత ప్రగతిని సాధించామో చూసుకోవచ్చు. ఈ యాప్ ఎక్కడెక్కడ మెరుగుపడవలసిన అవసరం ఉందో కూడా సూచిస్తుంది. టెస్ట్స్, గైడ్స్, సమాచారం కోసం వీడియో లెక్చర్ల వంటి ఇతర పాఠాలు దీనిలో అందుబాటులో ఉంటాయి. ఉచిత వెర్షన్లో కొన్ని తరగతులను చూడవచ్చు. చందా కడితే పూర్తి స్థాయి తరగతులను వాడుకోవచ్చు. ఉచిత వెర్షన్లోనూ ఆంగ్ల ఉచ్చారణ చాలా వరకు మెరుగుపరుచుకునే వీలు కల్పిస్తోంది. ఈరోజు మనం విద్యార్థులకు, యువతకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఏఐ టూల్స్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.